కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురిని హౌస్ అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో అణచాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమేనన్నారు. పరిగి నియోజకవర్గంలోని కాల్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుండి 1200 ఎకరాల భూమి సేకరణను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా పేదల భూములపై దృష్టి పెట్టిందని విమర్శించారు. పరిశ్రమల పేరుతో భూసేకరణ దుర్మార్గమని ఆయన ఆరోపించారు. అరెస్టులు, కేసులు బీఆర్ఎస్ కు కొత్త కాదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.